ట్రంప్ని గద్దెదించడానికి ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము ఎన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉంటే అన్నింటినీ వాడేశారు ఆ రోజున బైడెన్, కమలా హ్యారిస్ వాళ్ళ పార్టీ అంతా కూడా పూర్తి స్థాయిలో వాడారు. నెగిటివ్ ప్రచారాన్ని విపరీతంగా చేసుకొచ్చారు. తద్వారా కరోనా టైంలో 2 ఏళ్ళు కష్టకాలంలో కూడా ఆ దేశాన్ని కాపాడినటువంటి ట్రంప్ని దొంగని చేసి, అట్లాగే నల్ల జాతీయులకు అవకాశాలు కల్పించినటువంటి ట్రంప్ని ఆ నల్ల జాతీయులకు వ్యతిరేకంగా చిత్రీకరించి అక్కడ ప్రజల మెదళ్ళని ప్రభావితం చేసి చివరికి అధికారంలోకి రాగలిగారు. పాజిటివ్ ఓటింగ్తో కాకుండా యాంటీ ఓటింగ్తో అధికారంలోకి రాగలిగారు. అదే విధమైనటువంటి సమస్య ఇప్పుడు తమకు వస్తోంది. ట్రంప్ అయితే అట్లాంటి ఏర్పాట్లు ఏమీ చేయట్లా, కానీ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది బైడెన్ మీదన, కమలా హ్యారిస్ మీదన. దాన్ని కవర్ చేసుకోవడానికని ఇప్పుడు బెదిరింపులు ప్రారంభించింది. సోషల్ మీడియా సెన్సార్షిప్, తాను అధికారంలోకి వస్తే సోషల్ మీడియా సెన్సార్షిప్ చేస్తుందంట. అంటే ఇప్పటిదాకా ప్రజాస్వామ్యము, హక్కులు వీటి గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి కమలా హ్యారిస్ తొలిసారి సోషల్ మీడియాని అదుపులో పెడతాం అని ప్రకటించారు. ఇంతకుముందు ఏ దేశం అన్నా అంటే మీ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీ దేశం ప్రజాస్వామ్యంలో 150కి పడిపోయింది, 170కి పడిపోయింది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దేశం మరి ఏ ర్యాంకులోకి పడిపోతుంది, 200కి పడిపోతుందా తేల్చుకోవాల్సి ఉంది.